నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. పట్టణంలో ₹1,00,000 పైగా బకాయిలు చెల్లించిన వారికి మున్సిపల్ సేవలు నిలిపివేస్తామని కమిషనర్ బాలకృష్ణ ప్రకటించడంతో వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు ఎందుకు నిలిపివేస్తారని ప్రశ్నిస్తూ కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. పన్నుల వసూళ్లలో కౌన్సిల్ జోక్యం అవసరం లేదని కమిషనర్ సమాధానం ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో సమావేశంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అడిగే విధానంగా వేరే విధానంగా దాంట్లో కౌన్సిలర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే కౌన్సిలర్ చెప్తాడు కట్టిండే అని. చెత్త ఎత్తుకోమని వస్తాను 1000 బండిని తీసుకొచ్చి అర్జెంట్ 2 గంటలప్పుడు మస్తు వేసే బండిని తీసుకొచ్చి ఆయన పెరిగించుకొని వచ్చాడ చేయాల్సిన పనులు చేయండి. ఒకరి కట్టాను, ఈ రోజు కట్టాను, మార్నింగ్ ఈ రోజు కట్టాను, పెద్ద 3,59,000 కట్టారు. అంతంత అమౌంట్ ఉన్నాయి, 2 రోజుల నుంచి బ్యాలెన్స్ ఉన్నారు. వాళ్ళ ఫోటోతో సహా మన మున్సిపల్ సెంటర్ లోనో బస్ స్టాండ్ సెంటర్ లో ఈయనకే బాధపడుతుంటే ఫోటోలు పెట్టుకుంటారు మీరు, ఈయనకే ఫోన్ చేస్తుంటారు మీరు, ఇంకా ఫోటోలు పెట్టుకుంటారు, ఒక్కొక్క మాట్లాడుతున్నారు మీరు. దాంట్లో వచ్చినాక ఇచ్చున్నారు కాబట్టి వెరిఫికేషన్ చేసుకోవాలండి. 20,000 బిల్లులు ఈరోజు కూడా ఈ సంవత్సరంలో వాడు భారీగా దాచేస్తున్నాడు. సమాధానం చెప్పండి. 65 లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చారు మీ వార్డులో. మరి ఆ వార్డు ఇచ్చిన మా వార్డు అంటే 60 లక్షలు చిన్న వారు ఉంటుంది. మీకు ఇచ్చిన ఎవరు చేయాలి? కాంట్రాక్టర్ ఇస్తే కాంట్రాక్ట్ చేస్తారు టెండర్ వేసుకొని. మరి అయితే నాకు ఇచ్చారంటారంటే ఏం మాట్లాడుతున్నారు కౌన్సిలర్ గారు? ఈ వార్డులో 65 లక్షలు ఇచ్చిన వరకు అది ఏదైనా 15 పాయింట్స్ అయినా డబ్బే కదా, ఏపీయూ పైన డబ్బే కదా, జనరల్ ఫండ్ అయినా డబ్బే కదా. మరి అయితే మీ వార్డు వరకు జరగలేదన్నారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు 65 లక్షల వరకు మీ వార్డు కదా అది. మరి ఇప్పుడు 15 ఫైనాన్స్ అంటే 20 వార్డులు ఉన్నాయి, అన్ని వార్డులు ఒకసారి పంచడం పోతేనే ఇంతమంది రద్దు చేస్తున్నారు. కట్టతో నువ్వు ఎందుకు అంటున్నారు. ప్రతి ఇంటికి ఇంటి పని కట్టాలి కదా. మేనేజ్ గారిని అన్నారంటే చూడండి ఆయన సర్వేలు ఇక్కడ ఉంటాంలే పోయి కట్టుబడి వాళ్ళు కూర్చుంటారు. అవన్నీ చూసుకుంటాను, నా దృష్టి తీసుకురండి, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాను. చెత్త ఎవరింటి ముందు చెత్త పోయలేదు, జస్ట్ కూడా బాగా పోయి మనము మాట్లాడమంటే అడగాలండి. నా స్టాఫ్ అడుగుతారు, చెత్త పోయలేదు యాజ్ పర్ రూల్స్ ప్రకారం అతను మాట్లాడుకుంటాండి. మీరు చైర్మన్ తో మాట్లాడండి, మా స్టాఫ్ తో మాట్లాడకూడదు. మీరు చెప్పేదండి, పద్ధతిగా చెప్పలేదండి. మాకు బైండింగ్ నోట్ వచ్చింది, మా మేనేజర్ గారు షోకాల్ నోట్ వచ్చింది, ఆర్ఐకి షోకాల్ నోట్ వచ్చింది, మా ఆర్టీ గారు ఉంటారు 3 జిల్లాల అధికారి, ఆయన విపరీతమైన ప్రెజర్. రోజు 2 అవర్స్ టెలికాన్ఫరెన్స్. మీరేం చేస్తున్నారు? పోతున్నారా? బాకీ పెట్టుకొని 2,50,00,000 అడిగారు. 2,50,00,000 అడిగారు. అన్ని మున్సిపాలిటీలు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఈరోజు నైట్ 12 వరకు పెడతారు. ఎందుకోసం? 50% ఆఫర్ వచ్చింది. మహాప్రభు దయచేసి కట్టుకోండి, మీకు వడ్డీ భారం తగ్గిందని రిక్వెస్ట్ చేస్తాను. ఇది కౌన్సిల్ కి సంబంధం లేదు, పన్ను గురించి మీరు మాట్లాడకూడదు అన్నారు. పన్ను తగ్గిమని కానీ ఏదని చెప్పామా? 2019 నుంచి పన్నులు బాకీ ఉంటే మీరేం చేస్తున్నారు?
నేను- వాళ్ళ ఇళ్ళ మీద చెత్త ఏంటి పోయి చెత్త- అలా కాకుండా అదేనండి ఉండండి. నేను చెప్పేది. మీ నిరుపేదల నేను మీద పోయి పోలేదు. సంపాదిస్తే ఎట్ట నేను మీరు? నిరుపేద- ఇంకో మాట చెప్పండి. నేను చెప్పేది అండి ఆయన నేను మేనేజర్ గారు పేదవాళ్ళంటే పోలా ఉండండి. పోలేదండి ఒకటే మాట. మేనేజర్ గారు మేనేజర్ పోలేదు గారు నాకు ఫోన్ చేశారు నేను వచ్చేయమన్నా ఎంత వస్తే అంత కట్టించుకొని వచ్చేయమని మేము చెప్పాను అడిగాము మేనేజర్ గారికి. మేనేజర్ గారికి చెప్పాలి